హైదరాబాదు చూడురా ఇది మహా గొప్పరా. మనము చేసేటి పని తీరు చక్కగా లేక పక్కవారినంటే వస్తదా, చేసేటి పని తీరు చక్కగా లేక పక్కవారినంటే వస్తదా. ఎంతో కష్టపడి జిహెచ్ఎంసీ పట్నమందలను రూపుదిద్దుతుంటే పట్టనట్టు తిరుగుతున్నావు, ఇంటి చెత్తను రోడ్డు మీదేస్తావు. పట్టనట్టు తిరుగుతున్నావు, ఇంటి చెత్తను రోడ్డు మీదేస్తావు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఇంటింటికి 2 డబ్బాలు ఇచ్చితే నాకు రాలేదని గోలా చేసుకుంటూ తీసుకున్నావు గాని చెల్లెలా చెప్పిన మాట మరిసినావమ్మో. డబ్బాలను ఇంట్లో పెట్టుకొని ఇంటి చెత్తను పక్క వీధిలా వేసొస్తే అది దోమలకు నిలయమాయే. పురుగు వాసనతోని పేరు దొరకని రోగాలొచ్చే దోమ కాటుకు నేడు. హైదరాబాదు చూడురా ఇది మహా గొప్పరా. మనము చేసేటి పని తీరు చక్కగా లేక పక్కవారినంటే వస్తదా, చేసేటి పని తీరు చక్కగా లేక పక్కవారినంటే వస్తదా. పైన మేడ మీద ఉంటావు, చెత్త కవరును కింద పడేస్తావు. కిందికొచ్చినాక నీవు గల్లి వాసన నీ ముక్కు మూస్తావు. అందరింట్లో వద్దన్నగాని నేను మన ఇంట్లో వద్దంటినా అన్నట్టు నడుచుకోకమ్మా, గల్లి శుభ్రత నీదేను తల్లి. చెత్త కుండీలా కాడా చెత్తనంతా తీసి లారీకెత్తి ఇంటి ముందు వాకిలుకి సల్లినట్టు రంగు రంగుల ముగ్గులేసితే కంటితో చూసి పర్వాలేదంటవు, మనసుతో చూడక మరిసిపోతున్నావు. శుభ్రతన్నది మరువ కన్నా విశ్వనగరాన్ని చూడురా కన్నా, విశ్వనగరాన్ని చూడురా కన్నా. కుండీలా కాడా అయ్యో ఖాళీ జాగాలున్న చోట ఖాళీ ఫుట్పాతుల మీద మీరు బహిరంగ మూత్రాలు చేసి చరిత్ర కలిగిన పట్నానికి మీరు చెడ్డ పేరు దేకురయ్యో. చేతనైతే మంచి చేయరన్నా. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని బాధ్యత అన్నది మన అందరి మనసుకు తెలుసులే, కానీ మైమరిసి నడవడం ఎందుకో. చెయ్యి చెయ్యి కలుపుకొని చేసేవారికి చేయూతనిస్తే, చెయ్యి చెయ్యి కలుపుకొని చేసేవారికి చేయూతనిస్తే విశ్వనగరముతో పాటు బంగారు భాగ్యనగరమైపోతది. విశ్వనగరముతో పాటు బంగారు భాగ్యనగరమైపోతది. ఇది బంగారు భాగ్యనగరమైపోతది.